హాయ్ అండి. ఈరోజు మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో తెలుగులోని 3వ పాఠంలో ఏకవాక్య సమాధాన ప్రశ్నలు వాటి యొక్క జవాబులను గురించి నేర్చుకుందాము. మొదటి ప్రశ్న, మనిషికి శత్రువు ఎవరు? దీని యొక్క జవాబు క్రోధము అనగా కోపము మనిషికి శత్రువు. దివ్యమైన ధనం ఏది? జవాబు దివ్యమైన ధనం విద్య. దుర్జనులు ఎలాంటి ఆలోచనలు చేస్తారు? దీని యొక్క జవాబు ద్రోహ చింతతో కూడిన ఆలోచనలు చేస్తారు. నృసింహ శతకకర్త ఎవరు? జవాబు ధర్మపురి శేషప్ప. 5వ ప్రశ్న, ఎవరి భజన చేసేవారు పరమసుఖాన్ని పొందుతారు? జవాబు ధర్మపురి నరసింహస్వామిని భజన చేసేవారు పరమసుఖాన్ని పొందుతారు. 6వది, భాస్కర శతకకర్త ఎవరు? జవాబు మారద వెంకయ్య భాస్కర శతకకర్త. సజ్జనుడి పలుకులు ఎలాంటివి? జవాబు సజ్జనుడు ప్రియభాషలు పలుకును, కఠోర వాక్యములు ఎన్నడూ కూడా పలుకడు. 8వది, చతురుడైన వాడు కూడా చేయలేని పని ఏమిటి? జవాబు దుష్టులకు జ్ఞానబోధ చేసి వారిని సజ్జనులుగా చేయలేడు. ఇది 3వ పాఠంలోని ఏకవాక్య సమాధాన ప్రశ్నలు జవాబులు.